నమస్తే ఫ్రెండ్స్, ఏ రోజు మనం హైదరాబాద్ లో ఫేమస్ అయిన చార్మినార్ దగ్గరికి వచ్చేసాం. వయమ్మో వర్షం వచ్చేస్తుంది లగెత్తరో. ఇప్పుడు మీరు వీడియో చూశారు కదా, ఇది 100% ఏఐ జనరేటెడ్. ఇది తీయడానికి నాకేమీ సపరేట్ గా యానిమేషన్ స్టూడియో లేదు, పెద్ద పెద్ద కెమెరా లేవు, డబ్బింగ్ ఆర్టిస్టులు అబ్బే ఎవ్వరు లేరు. నా ల్యాప్టాప్ తీసుకొని కరెక్ట్ గా ఇంత కోడ్ అనమాట, దీన్ని నేను టైప్ చేశాను ఒక ప్రాంప్ట్ లెక్క. అండ్ గూగుల్ VO3 ఒక వీడియోస్ తయారు చేసే ఏఐ టూల్ ఇది. దీని గురించి మనం వీడియోలో ముందు మాట్లాడుకుందాంలే. ఇది మనకి ఎంత క్లియర్ గా తయారు చేసిందో గమనించండి గైస్. ఇప్పుడు ఈ వీడియో చూడండి ఎలా ఉన్నదో. అబ్బో విజువల్స్ మామూలుగా లేవు కదా. నూడిల్స్ ఏందో, పెద్ద మనిషి ఏందో. ఈ వీడియోని 2023లో ఏఐ తయారు చేసింది. అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే కరెక్ట్ గా 2 ఏళ్లలో ఇప్పుడు వీడియోలు ఏమో ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూ వీడియో గమనించండి. How do you feel about boarding the Titanic? They say it's unsinkable. I just hope they don't charge extra for breathing air. సో చూసారా గైస్. సో మ్యాటర్ ఏంటంటే, ఈ వీడియో ఏంటంటే యాక్చువల్లీ టైటానిక్ మనకి 1912 లో మునిగిపోయింది కదా పెద్ద పడవ. దాన్ని ఎక్కేటోళ్ళని ఆ ముందు రోజు ఇంటర్వ్యూ చేసినట్టు ఏఐతో తయారు చేశారు. How is the food on board? తిండి ఎలా ఉన్నది? I asked for quail's eggs and got 2 kinds. I didn't know there were 2 kinds. వావ్, క్వెయిల్ అంటే కౌంజు పిట్ట గైస్. మనకి బుడ్డిగా ఉంటాయి కదా, ఆ కౌంజు పిట్ట పెట్టే గుడ్లు మనకి రంగులుగా ఉంటాయి. అవి కావాలంటే ఏ పాపకి కోరికలు చూడండి ఎట్టున్నాయో. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మీరు ఇక్కడ చూస్తున్న మనుషులు కానీ సెటప్ కానీ ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసింది. వీళ్ళు ఎవరు అసలు లేనే లేరు. అరే నా కళ్ళకి రియల్ మనుషులకే కనబడుతున్నారా. ఇది టూ రియలిస్టిక్ గా ఉందిరా. అంటే అడ్వాన్స్మెంట్ ఎలాగున్నదంటే గైస్, మనం మన హ్యూమన్ ఏజ్ తో పోల్చుకుంటే 2023లో మనకి ఏ ఒక నర్సరీ కిడ్ లెక్కుంటే 2 ఏళ్ళు అనమాట. 2025కి అది ఆల్రెడీ ఒక 6th 7th క్లాస్ స్టూడెంట్ లెక్క ఉన్నది. ఈ లెక్కన ఇంకొక మన పొలంలో కాయలని ఊరపందులు కొరికేస్తున్నాయి. అయితే నన్ను ఏం చేయమంటావురా? ఇప్పుడు నేను వీడియో మధ్యలో ఉన్నాను. నన్ను పిలవకుండా ఒంటరిగా సినిమా చేస్తున్నావా? ఒరే ఇది సినిమా కాదు, 100% ఏఐ జనరేటెడ్. నేను ఎగ్జాంపుల్స్ ఒక్కొక్కటి చూపించుకుంటూ వస్తున్నా. ఇది యాక్చువల్లీ సోరా సాఫ్ట్వేర్. దీని చూడు ప్రాంప్ట్ నేను జస్ట్ ఒక్క లైన్ అలా ఇచ్చాను అనమాట. ఒక 1-2 minutes లో మనకి 2 వీడియోలు అయితే వచ్చేసాయి. అండ్ ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో చూడండి. వీళ్ళు అసలు నిజం మనుషులు లెక్కే ఉన్నారు. నేను కనుక చెప్పలేదు అనుకో, ఇదిగో ఈ వ్యక్తి లెక్కే మీరు ఇది రియల్ వ్యక్తులు, ఇదేదో మూవీ అనుకోపోతారు. అదిరిపోయిందనయ్య నిజంగా. ఇప్పుడు ఈ ప్రాంప్ట్లన్నీ ఎవడైనా చేస్తాడనయ్య. నాకు ఈ ఏ టూల్ గురించి ఇన్డెప్త్ గా నేర్చుకోవాలని ఉంది. అది ఎలా రన్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ ఏం జరుగుతుంది, నాకు యాక్చువల్లీ చాలా ఇంట్రెస్ట్ అనే ఏ అంటే, కానీ ఎక్కడ నేర్చుకోవాలో అర్థం కావట్లేదు. నీకు ఏఐలో ఇంట్రెస్టా? నిజంగా మన ఫ్యూచర్ ఇదే. అండ్ నీది ఇప్పుడే ఎంటర్ అయింది కదా, కరెక్ట్ టైంలో అడిగావు నువ్వు మన న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అయిపో. న్యూటన్ స్కూల్ అంటే ఏంటి? నెక్స్ట్ 4 ఏళ్ళు నీ చదువు బీటెక్ చేయడానికి రా. నువ్వు రోబోటిక్స్, ఏఐ వీటన్నిటిలో స్పెషలైజేషన్స్ అయితే చేయొచ్చు NST లో. దానికి తోడు NST వాళ్ళు బెంగళూరులో కూడా రీసెంట్ గా ఒక క్యాంపస్ ఓపెన్ చేశారు. మొదలై నీకు దగ్గర కూడాను. ఈ NST అనేది మామూలు టెక్ ఇన్స్టిట్యూషన్ లెక్క కాదు. వీళ్ళు యాక్చువల్లీ ఎడ్యుకేషన్ రెవల్యూషనైజ్ చేస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ అడ్వాన్స్డ్ కరికులం ఫాలో అవుతూ వీళ్ళు ఇప్పటి వరకే ఢిల్లీ, పూణే క్యాంపస్ల్లో అదిరిపోయే రిజల్ట్స్ చూపించారు. ఇక టీచ్ చేసే ఫ్యాకల్టీస్ అంతా టాప్ టైర్. సిస్కో, గోల్డ్మెన్ సాక్స్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లోని ఎక్స్ టెక్ లీడ్స్ ఇక్కడ పిల్లలకి చదువు నేర్పిస్తారు. వాళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొని క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ కు పనిచేస్తారు. వీళ్ళు ఢిల్లీ, పూణే క్యాంపస్ లో నడుపుతున్నారు కదా. సో అక్కడ చదివిన స్టూడెంట్స్ వాళ్ళ ఫస్ట్, సెకండ్ ఇయర్స్ లోనే రేజర్ పే, DRDO, జూమ్ కార్ లాంటి కంపెనీస్ లో 23,000 నుంచి 2.5 lakhs రేంజ్ మధ్యలో ఇంటర్న్షిప్ కొట్టేశారు. ఇది ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, నీలాంటి బిల్డర్స్, ఇన్నోవేటర్స్, ఫ్యూచర్ టెక్ లీడర్స్ యొక్క కెరియర్స్ కి ఒక పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్. ఒకవేళ నువ్వు ఇక్కడ చేరాలనుకుంటే ముందు వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ NSAT ని క్రాక్ చేయాలి. ఈ నెల 30వ తేదీ జరగబోతుంది ఎగ్జామ్. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అౌట్ చేయండి. ఓకే రైట్. సో ఈ రోజు మనం ఏం చేద్దాం అంటే, మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉండే ది బెస్ట్ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్ని మనం టెస్ట్ చేద్దాం. ఏ పర్పస్ కి ఏది బెస్టో మనం ఇప్పుడు కంపేర్ చేసి మరీ చూద్దాం. ముందుగా యూస్ కేస్ నెంబర్ 1, ఇమేజ్ జనరేషన్. మనం టైప్ చేసిన టెక్స్ట్ ని ఒక ఇమేజ్ రూపంలో మార్చడం. ఇది చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? మన మైండ్ లో ఒక థాట్, మన క్రియేటివిటీ అంతా ఉపయోగిద్దాం. ఇప్పుడు నేను ఏం చొక్కా వేసుకున్నాను? వైట్ డ్రెస్, జీన్స్ ప్యాంట్, రైట్? ఓకే. సో ఇప్పుడు వైట్ డ్రెస్, జీన్స్ ప్యాంట్ వేసుకుని నాకు ఒక కోతి కావాలి. ఆ కోతి మనకి చార్మినార్, నో తాజ్ మహల్ లేదులే, మనం ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే వేద్దాం. మనకి ప్యారిస్, ఫ్రాన్స్ దేశపు క్యాపిటల్ అయిన ప్యారిస్ మహానగరంలో మంచిగా లైట్లు వేసుకుని రాత్రిపూట మెరిసిపోతున్న ఐఫిల్ టవర్ ముందు నాకు నా కోతి కావాలి. ఎస్, అది అలా నిల్చుకో ఉంటుంది. అండ్ ఇట్ నీడ్స్ టు ఈట్ సంథింగ్ కదా. మనం దాని నోట్లో ఏం పెడదాం? నాకేం ఇష్టం? పెరుగను. సో ఇప్పుడు ప్రాంప్ట్ చూడండి. తెల్ల చొక్కా, జీన్స్ ప్యాంట్ వేసుకున్న కోతి మనకి ప్యారిస్ లో ఐఫిల్ టవర్ ముందు
ముందు రాత్రి పూట పెరుగన్నం తింటూ ఉండాలి. ఇప్పుడు మనం ఈ ప్రాంప్ట్ ని రకరకాల ఏజ్ కి అయితే ఇచ్చేద్దాం. ఫస్ట్ మనం మెటా ఏఐ టెస్ట్ చేద్దాం. మీరు మీ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేసుకుంటే పైన సెర్చ్ బార్ ఉంది, గమనించారా? ఆస్క్ మెటా ఏఐ అని చెప్పి రాస్తున్నారు చూడండి. సో సింపుల్ గా మీరు ఇక్కడ ఏమైనా టైప్ చేశారంటే డైరెక్ట్ గా మెటా ఏఐ తో మాట్లాడేయచ్చు. లేదు నేను యాక్చువల్లీ ఏం చేస్తానంటే మెటా ఏఐ డైరెక్ట్ గా చాట్ లోకి అయితే వెళ్ళిపోతాను. చూడండి, కెన్ యూ జనరేట్ ఇన్ఫినిట్ ఇమేజెస్ అంటే yes I can create AI images అని చెప్పేసి ఇంతకు ముందు ఎప్పుడో March 18th అది రాసున్నది. ఇప్పుడు చేయవే ఇమేజ్లు చూడండి గైస్. నేను ప్రాంప్ట్ తయారు చేశాను. క్రియేట్ an image of a monkey wearing a white formal full hand shirt and blue jeans standing in front of a well lit Eiffel Tower in Paris and eating curd rice during night. ఇందా నేను చెప్పిన కథని మొత్తం సింపుల్ గా ఒక లైన్ లో రాసి పారేశాను. అండ్ ఇప్పుడు కనుక మనం జనరేట్ అని నొక్కి చూసామంటే విత్ ఇన్ సెకండ్స్ లో గైస్ చూడండి మెటా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అన్నమాట. మనకి ఇది లామా 4 తో సపోర్ట్. అదిగో నేను డైలాగ్ ఫినిష్ చేసే లోపల వచ్చేసింది గైస్ మన మంకీ. అండ్ డీటెయిలింగ్ గమనించండి గైస్. వెనకాల బ్లర్ లో ఐఫిల్ టవర్ అంతా కరెక్ట్ గానే ఉన్నది. అండ్ మంకీ ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నదిరా, దాని ఒంటి మీద బొచ్చు గమనించండి. అండ్ మనం ఇచ్చిన డీటెయిల్స్ చెక్ చేద్దాం. సేమ్ నా లెక్కే తెల్ల చొక్కా వేసింది, కాలర్ కూడా ఉన్నది, ఫార్మల్ కదా మనకి. ఇదిగోండి మడతలు కూడా ఉన్నాయి. అండ్ లిటరల్లీ జీన్స్ ప్యాంట్ వేసింది. అండ్ గైస్ ఇది గమనించండి, నేను బెల్ట్ గురించి చెప్పలేదు అయినా కానీ నా బెల్ట్ రంగు చూడండి, మంకీ బెల్ట్ రంగు చూడండి. లిటరల్లీ నా బెల్ట్ కూడా వేసింది కదరా, దానికి ఎక్కడి నుంచి కనపడింది నా బెల్ట్ ఆ రంగని. కింద జీన్స్ ప్యాంట్ మామూలే. అండ్ చేతిలో ఇది పెరుగన్నమేనా, ఏదో అన్నం లెక్కే ఉన్న పెరుగన్నమేలే. ఓకే దీనికి ఇచ్చేద్దాం. అండ్ వెనకాల పక్షులు కూడా ఉన్నాయి బ్లర్ లో. ఓవరాల్ గా ఇమేజ్ అదిరిపోయిందిరా. దీనికి ఒక 9 out of 10 ఇద్దాం మనం రేటింగ్. 10 ఎందుకు ఇవ్వలేదు తెలుసా? నేను అది పెరుగన్నం తినాలని అడిగాను, చేతిలో పట్టుకోవాలని అడగలేదు. సో అట్లా నోట్లో పెట్టుకుంటూ ఉంటే ఇమేజ్ పర్ఫెక్ట్ బట్ స్టిల్ అమేజింగ్ ఏ అనే చెప్పాలి గైస్. మన నెక్స్ట్ ఏఐ టూల్ చాట్ జీపీటీ. మీ అందరికి తెలిసిందే, పోయిన సంవత్సరం రచరచ చేసింది, భయంకరంగా పాపులర్ అయిపోయింది. సో ఎగ్జాక్ట్ గా సేమ్ ప్రాంప్ట్ అన్నమాట, అక్షరం కూడా మార్చలేదన్నమాట. సో మనకి ఇది ఫేర్ కాంపిటీషన్. చూద్దాం ఏది బెటర్, చాట్ జీపీటీనా మెటానా. నేనైతే ప్రాంప్ట్ కొట్టేశాను. అండ్ గెటింగ్ స్టార్ట్ అంట. క్రియేటింగ్ ఇమేజ్ మే టేక్ ఏ మూమెంట్. యాక్చువల్లీ చాట్ జీపీటీ మనకి మెటా కన్నా కొద్దిగా ఎక్కువ సేపు అయితే తీసుకుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, నేను వాడే చాట్ జీపీటీ యాక్చువల్లీ ప్లస్ మీకు బెస్ట్ రిజల్ట్స్ చూపించాలని చెప్పేసి నెలకి 2000 అనమాట సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నా నేను. యాడింగ్ డీటెయిల్స్ అంట. ఓకే నిదానంగా మన కోతిమా వస్తున్నాడు చూడండి. సగం లోడింగ్ చాలా సేపు అయితే తీసుకుంటున్నారా నిజంగా. సో టైం దగ్గరే దీనికి చాలా పాయింట్లు తగ్గిపోయాయని చెప్పాలి. కానీ టైం తీసుకున్నా కూడా చూడండి గైస్ ఎంత అద్భుతంగా అయితే వచ్చిందో ఫోటో. మనకి మెటా కోతి కన్నా ఇంకా రియలిస్టిక్ గా ఉన్నాడు. అండ్ ఈ యాక్చువల్లీ ఒక స్పూన్ పట్టుకుని చేతిలో పెరుగున్నం కూడా డీటెయిల్ పర్ఫెక్ట్ గా ఉన్నది. చేతికి 5 వేళ్ళు. అండ్ అలాగే మంచి ఫార్మల్ అండ్ ప్యాంట్ కూడా పర్ఫెక్ట్ గా వేసాడు. అండ్ బెల్ట్ కూడా వేసాడు. కానీ ఈడు బెల్ట్ నా రంగు అయితే వేయలేదు, బ్లాక్ బెల్ట్ వేసాడు ఈడు. నిజంగా చూడండి చెవులు మీద బొచ్చు కానీ ఎవ్రీథింగ్ నిజంగా అబ్బా సూపర్ రా. సో మనకి చాట్ జీపీటీతో వచ్చిన కాన్ ఏంటి, మనకి ఇమేజ్ జనరేట్ కొద్దిగా సమయం అయితే తీసుకుంది. ఇది ఇచ్చే రిజల్ట్ కి మనం చేసే వెయిట్ వర్తే. సో నేను దీనికి ఒక 9.2 out of 10 ఇస్తున్నాను. నెక్స్ట్ జెమినీ 2.5 ఫ్లాష్ వర్షన్. సేమ్ ప్రాంప్ట్, ఏమీ తేడా లేదు, పేస్ట్ చేస్తున్నాను అండ్ క్రియేట్ చేసేయమంటున్నాను. అండ్ ఇదంతా సేపు తీసుకుంటుందో చూద్దాము. ఇది గూగుల్ వాళ్ళది, రీసెంట్ గా ఇది చాలా అప్గ్రేడ్ అయింది. జనరేటింగ్ ఇమేజ్, జస్ట్ సెకండ్, హియర్ ఇస్ ద ఇమేజ్ యు రిక్వెస్టెడ్. ఫాస్ట్ గా వచ్చేసిందిరా, బాగుంది నిజంగానే. మనకి ఐఫిల్ టవర్ డీటెయిలింగ్ అద్భుతంగా ఉంది. అండ్ పైన ఏంట్రా బ్లూగా మనకి బీచ్ లో ఉంటాయి కదా జులై సినిమాలో, అదే లైట్ హౌస్ వాచ్ టవర్ ఏదో ఉంది కదా, లైట్ హౌస్. సో దానికి వచ్చినట్టు లైట్లు తిరుగుతున్నది ఏంటి. అండ్ మంకీ మాటకు వస్తే ఈడు ఫార్మల్, ఈడికి సరిగ్గా పట్టలేదు. సరేలే కోతులు చిన్నగా తిరుగుతూ ఉంటాయి కదా, మన సైజ్ ఆడ సరిపోతాయిలే. ముడతలుగా ప్యాంట్ బాగున్నది. అండ్ ఈడు పట్టుకున్నది ప్లేట్ ని పెద్దగా బాగాలేదు. చెయ్యి కోతి చెయ్యి రియలిస్టిక్ గా ఉండాలని చూసి మనకి పట్టుకోవడం ఆ ఫిజిక్స్ ఇది కొద్దిగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ అట్ట పెట్టింది అండ్ ప్లేట్ ఏమో స్ట్రైట్ గా ఉన్నది గమనించండి. అండ్ ఇమేజ్ యొక్క ఓవరాల్ క్వాలిటీ కూడా నాకు చాట్ జీపీటీ అంత అద్భుతంగా అయితే అనిపించలేదు. అండ్ చేతిలో అయితే పెరుగన్నం లెక్కే ఉన్నది. అండ్ స్పూన్ కూడా పట్టుకో ఉన్నది కాబట్టి పర్లేదు. ఇది ఒక 7 out of 10 ఇవ్వచ్చు దీనికి. మీరు ఎంత ఇస్తారు కామెంట్ చేయండి. దీని నోట్ లో ఏదో ఉన్నది అండ్ ఓకే, కానీ ఇది గమనించారా వెనకాల ఇప్పటి వరకు మనం తయారు చేసిన ఏ ఇమేజ్ లో కూడా కోతికి తోక పెట్టలేదురా, అన్ని జీన్స్ ప్యాంట్ లోపల దోపేసుకున్నాయేమో. అది కాదండి మాస్టర్, మనకి కోతి అంటే వెనకాల తోక ఉండాలి కదండి. ఎనీవేస్ నెక్స్ట్ మనం అడోబో ఫైర్ ఫ్లై అయితే అడుగుదాం. మేబీ అది తోక పెడుతుందేమో చూద్దాం. మరి ఈ ఫైర్ ఫ్లై కూడా ఫ్రీ ఏం కాదు, నెలకి 2 ఇలాన్ మస్క్ మెసేజ్ చేస్తున్నాడు ఏంద్ర నాకు. ఓకే జరుగుతుంటాయి కేసు ఈ విధంగా. సాయంత్రం బజ్జీ జిలేబులు నాకు కొనిమని చెప్పి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. సరే కానీ ఎక్కడ ఉన్నాం మనం? అన్ని సబ్స్క్రిప్షన్స్. ఇందాక జెమినీ చూపించాను కదా, దానిలో కూడా సబ్స్క్రిప్షన్ తీసుకున్నా. అంటే మనకి 2 ఆల్మోస్ట్ 6-7 వేలు అయిపోయా. ఇదంతా మీకోసమే. సో ఇక్కడ కూడా
కూడా మనం అయితే ఈ ఇమేజ్ అయితే జనరేట్ చేయమని చెప్పేసి సేమ్ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసాం అండ్ జనరేట్ కనుక నొక్కేసామంటే మనకి టైం తీసుకుంటుందా? లేదు, వచ్చేసింది ఫాస్ట్ గానే. ఈ ఫస్ట్ కొద్దిగా గూరు వచ్చినట్టు ఉన్నది, కొద్దిగా తేడాగా ఉన్నది అండ్ పెరుగుదనం బాగుంది. అండ్ యాక్చువల్లీ ఇది గమనించండి గైస్, ఒకటి కాదు టోటల్ 4 ఇమేజెస్ అయితే తయారు చేసింది. సెకండ్ ఇమేజ్ లో అయితే మనకి నీట్ గా తింటోంది, వైట్ షర్ట్ ప్యాంట్ వెనకాల ఐఫిల్ టవర్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. అండ్ మనకి థర్డ్ ఇమేజ్ కనుక తీసుకున్నట్లయితే వావ్ కంప్లీట్ గా మనకి మందు అండ్ కింద ఏంది సలాడ్ లెక్క ఉన్నది. కంప్లీట్ గా ఒక డైనింగ్ టేబుల్ పెట్టుకొని పర్ఫెక్ట్ గా ఇది డేట్ కి రెడీ అయినట్టు రెడీ అయిపోయింది అనమాట, చేతిలో పెరుగునం పట్టుకొని. అండ్ నెక్స్ట్ ఫోటో వచ్చేసి యావరేజ్. నాకైతే ఈ మూడో పిక్చరును అండ్ ఈ రెండో పిక్చర్ అయితే బ్రహ్మాండంగా నచ్చాయి. అండ్ నేను అడగకుండానే ఇది 4 పిక్చర్లు జనరేట్ చేసింది చూసారా, అక్కడ నా మనసు దోచేసింది. దీనికి ఒక 9.5 out of 10 రేటింగ్. కానీ ఇది ఇన్ని ఇమేజెస్ చేసినా వెనకాల తోక పెట్టలేదురా. అండ్ ఫైర్ ఫైల్ లో నాకు కనపడిన ఒక కాన్ అని చెప్పలేను దీన్ని. దీనిలో ఉన్న సిస్టమ్ ఏంటంటే దీనిలో క్రెడిట్స్ ఉంటాయి. మనం తీసుకున్న ప్లాన్ బట్టి మనకి క్రెడిట్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1000 అయితే ఇచ్చున్నాడు అండ్ 997 లెఫ్ట్ అని చెప్పి చూపిస్తాం చూడండి. మనం ఇమేజ్ జనరేట్ చేసే కొద్ది క్రెడిట్స్ తగ్గుతూ ఉంటాయి, ఇమేజ్ కు క్రెడిట్. అండ్ ప్రతి నెల రెన్యూ అవుతుంది అండ్ నెలకి 1000 అంటే మనం బాగానే జనరేట్ చేయొచ్చులే ఇమేజెస్. నెక్స్ట్ చైనా కోతి డీప్ సీకు. సో ప్రాంప్ట్ ఇచ్చేస్తే డీప్ సీక్ ఎంత టైం తీసుకున్నా ఏదో మెసేజ్ అయితే జనరేట్ చేస్తున్నది గైస్. ఇంత పెద్దగా నేను ప్రాంప్ట్ ఇస్తే నాకు ఇంకో ప్రాంప్ట్ అయితే నాకే ప్రాంప్ట్ ఇస్తుంది ఏందిరా. ఐఫిల్ టవర్ లో పెరుగు టూల్స్ జనరేట్ యూజ్ ఏ ప్లాట్ఫామ్ డాలీ మిడ్ అండ్ నువ్వు చేయవా జనరేట్ 0 out of 10. సో ఇది గైస్ మన రేటింగ్. సో ఇమేజ్లు జనరేట్ చేయడానికి నేనైతే ఇంక మేడ్ నుంచి అడోబ్ ఫైర్ ఫ్లై అండ్ చాట్ జీపీటీని అయితే ప్రిఫర్ చేస్తా. ఇంకా మనం వీడియో జనరేషన్ మొదలెట్టేద్దాం గైస్. నౌ ద రియల్ స్టోరీ బిగిన్స్. సో సేమ్ ఇందాక లెక్కనే మనం డీల్ చేద్దాం. ఫస్ట్ మనకి మైండ్ లో థాట్ కావాలన్నమాట, క్రియేటివిటీ. ఒక బిగ్ ఫుట్, ఒక యతి, ఈ రెండు లోకల్ గా మన హైదరాబాద్ లో చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేస్తాయి. అక్కడ బ్లాగింగ్ చేస్తూ ఉంటాయి అనమాట. అండ్ సడన్ గా క్లైమేట్ చేంజ్, వర్షం వచ్చేస్తుంది అండ్ అవి పరిగెత్తేస్తాయి. ఇప్పుడు నేను చెప్పిందంతా ఒక ప్రాంప్ట్ రూపంలోకి అయితే మార్చేద్దాం. అండ్ ఇప్పుడు మీరు చూసే ప్రాంప్ట్ చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. మనం వీడియో జనరేషన్ చేయాలంటే ప్రాంప్ట్ చాలా డీటెయిల్ గా ఇవ్వాలన్నమాట. మన జంతువులు బిగ్ ఫుట్, ఎత్తి, ఇటు బొచ్చు ఎలా ఉండాలి అక్కడ నుంచి మొదలుకొని ఎవ్రీథింగ్ సెటప్ మొత్తం మంచిగా డిస్క్రైబ్ చేయాలి. నేను దీన్ని రాయడానికి చాట్ జీపీటీ హెల్ప్ తీసుకున్నా, పెద్ద కష్టమేం కాదు. ప్రస్తుతానికి మార్కెట్ లో ఉన్న టాప్ వీడియో జనరేటర్లు సోరా అండ్ గూగుల్ యొక్క Veo 3. ఈ రెండింటి మధ్యలో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే సోరాలో మనకి ఆడియో రాదు, బట్ Veo 3 లో ఆడియో, సౌండ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ కూడా మనకి ప్రాంప్ట్ తోనే మనం జనరేట్ చేసేయచ్చు. ముందుగా మనం సోరాకి అయితే వెళ్దాం గైస్. అండ్ ఈ సోరా మనకి చాట్ జీపీటీ ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకున్నామంటే మనకి యాక్సెస్ వచ్చేస్తుంది. ఈ టాప్ ఏఐస్ ఎలా పనిచేస్తున్నాయో మీ ముందు పెట్టేసి మీకు అవగాహన కలిపడం నా బాధ్యత కదా, అందుకని నీకోసం నేను తీసేసుకున్నా. అండ్ సోరాలో నాకు డైలాగ్స్ రావని తెలుసు కానీ ప్రాంప్ట్ మాత్రం సేమ్ ఇచ్చాను అనమాట. మనం Veo 3 కి ఏదైతే ఇస్తామో చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. పర్లేదనమాట, వీడియో జనరేషన్ ఒక 2-3 మినిట్స్ తీసుకుంది, ఫాస్ట్ గానే చేసింది. అండ్ చూడండి గైస్ మనకి 2 గురిల్లాలు, వీటిలో యతి ఏదిరా, మామూలుగా యతి తెల్లగుంటుంది కదరా, ఇది కూడా ఏదో బిగ్ ఫుట్ తేడాగా ఉన్నది. అండ్ నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంది, ఇది చేస్తూ ఉండేది ఏందిరా, అసలు మనకి చార్మినార్ ఒకటి అండ్ ఇటుపక్క ఏంది రెండో చార్మినార్ ఉన్నది. అండ్ ఇవి పరిగెత్తేది కూడా మనకి నేచురల్ గా అయితే లేదనమాట, మనకి స్లైడ్ అయిపోతున్నాయి. అండ్ రోడ్డు మీద వాటర్ కూడా నాకు అంత రియలిస్టిక్ అయితే అనిపించట్లేదు, రిఫ్లెక్షన్లు బాగున్నాయి. అండ్ వెనకాల ఆటోలు చూడండి భలేగున్నాయి. ఇలాంటి ఆటోస్ నేను బెంగళూరులో చూసినట్టు గుర్తనమాట, మొత్తం గ్రీన్ గా. హైదరాబాద్ లో మామూలుగా నేను ఎక్కేవన్నీ ఎల్లోగా ఉంటాయి, బట్ స్టిల్ మనకి ఇండియన్ వైబ్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇటు మూమెంటే నాకెందుకో పెద్ద కన్విన్సింగ్ గా లేదు. మనం నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్దాం. ఇదేంద్రా ఇదే ఏం జంతువురా అది, దాని పళ్ళు, ముక్కు, పందే లేకపోతే డైనోసారా, యతి ఏంద్రా ఈ రెండిట్లో. అండ్ ఆటోలు ఏంటి అసలు పెద్ద ర్యాలీ జరుగుతున్నట్టున్నది, ఇన్నున్నాయేంటి, ఎందుకురా వెనకాలకి నడుస్తున్నాయి పిచ్చెక్కినట్టు. అండ్ కింద నీళ్లు కూడా మనకి వాటర్ ఫిజిక్స్ గమనించారా, అసలు అంత కన్విన్సింగ్ అయితే లేదు. రిఫ్లెక్షన్స్ అవన్నీ బాగున్నాయి కానీ ఈ వీడియోస్ నాకు అంత ఇంప్రెసింగ్ అయితే అనిపించలేదబ్బా. సోరా ఒక 6 out of 10 ఇద్దాం. నెక్స్ట్ మనం Veo 3 కి అయితే ప్రాంప్ట్ ఇచ్చేద్దాం. గూగుల్ వాళ్ళది ఇది AI Pro సబ్స్క్రిప్షన్ కనుక మీరు తీసుకున్నారంటే మీకు దీనికి యాక్సెస్ వస్తుంది, కానీ అంత ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ Veo 3 ఏదైతే ఉన్నదో ప్రస్తుతానికి ఇండియాలో అవైలబుల్ గానే లేదు. కానీ మన గురించి తెలిసిందే కదా, VR ఇంటర్నేషనల్. నీకు వీడియో చూస్తావే, నీకే ద బెస్ట్ AI వీడియో జనరేటర్ ఎట్లా తయారు చేస్తుందో నీకు చూపించాలి కదరా, అది నా బాధ్యత. నువ్వంటే నాకు లవ్, అందుకని నేను బోయింగ్ విమానం ఎక్కి అమెరికా వెళ్ళా, వాషింగ్టన్ డీసీలో దిగి ట్రంప్ ని కలిశాను. బోత్ ఆఫ్ us టుగెదర్ సీరియస్ గా కూర్చొని Veo 3 కి ప్రాంప్ట్ ఇచ్చాం గైస్. చూడండి మరి ఎలా జనరేట్ చేసిందో. నమస్తే ఫ్రెండ్స్,
ఏ రోజు మనం హైదరాబాద్ లో ఫేమస్ అయిన చార్మినార్ దగ్గరికి వచ్చేసాం. ఓయమ్మో వర్షం వచ్చేస్తుంది లగెత్తరు. రే అద్భుతం రా, సూపర్ ఉన్నది కదా గైస్. ఒరే ఆ మాటలేంది, సౌండ్ ఎఫెక్ట్లు అండ్ లాస్ట్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రండి, లగెత్తరు. బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడుతున్నాయి కదరా. అండ్ అసలు గ్రాఫిక్స్ అండ్ కింద వాటర్ ఫిజిక్స్ చూడండి, అసలు అద్భుతమనే చెప్పాలి. అటుపక్క ఇటుపక్క ఆటోలు మొత్తం మనకి మన లోకల్ వైబ్స్ వస్తున్నాయి గైస్. అండ్ సబ్ టైటిల్స్ ఎందుకు వస్తున్నాయి, అవి కూడా ఏందో తప్పుగా వస్తాయి. అసలు సబ్ టైటిల్స్ ఆఫ్ అని పెట్టా ఎలాగైనా వస్తున్నాయి, పర్లేదు. ఇటుపక్క చూసారా, అవి పరిగెత్తేటప్పుడు ఆంటీలు చీరలు కట్టుకొని పోతారు పక్కన బండగా. కాదురా నిజంగా మనం ఇచ్చిన ప్రాంప్ట్ మన మైండ్ లో అనుకున్నది తూచా తప్పకుండా పాటించి చూడండి. మనకి ఎత్తి ఉన్నది తెల్లగా, మనకి బిగ్ ఫుడ్ కూడా ఉన్నది. అండ్ వ్లాగింగ్ చేస్తున్నాయి, సడన్ గా వాన పడుతుంది. అండ్ చార్మినార్ ముందు చార్మినార్ ఎదురా రే, ఇదేంట్రా రే, వాట్ మ్యాన్ గూగుల్ మ్యాన్ యూ మేకింగ్ చికెన్ బిర్యానీ అండ్ ఫర్గెటింగ్ చికెన్. అది కాదురా, నేను ప్రాంప్ట్ కుట్టేటప్పుడు ఐకానిక్ చార్మినార్ ఇన్ హైదరాబాద్ ఇండియా, చార్మినార్ 2-3 సార్లు క్లియర్ గా మెన్షన్ చేశారు కదరా. ఆ సోరా 2-3 చార్మినార్లే తయారు చేసింది సేమ్ ప్రాంప్ట్ తో. ఇది చారు కాదు, ఓన్లీ మినార్ ఒక్కటే తయారు చేసింది. చూడండి ఎంత పొడుగ్గా ఉన్నదో, ఏక్ మినార్ ఇది. అయినా నాకు ఈ స్ట్రక్చరు ఇది ర్యాండమ్ స్తంభం అయితే కాదే, దీన్ని ఎక్కడో చూసినట్టున్నది. ఒక నిమిషం మనం సర్కిల్ టు సెర్చ్ అయితే చేద్దాం. చెప్పాను కదా ఏని వాడుకున్నోడికి వాడుకున్నంత. ఇప్పుడు మనం దీన్ని ఎట్టా సర్కిల్ టు సెర్చ్, దీని కనుక మనం సర్కిల్ వేసామంటే ఏం మినార్ రా ఇదే. ద ఇమేజ్ షోస్ కుతుబ్ మినార్, ఆ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ ఇండియా. ఎగ్జాక్ట్ మ్యాచ్ కదరా ఇమేజెస్ తో. ఈ 2 కోతులు నేను హైదరాబాద్ రమ్మంటే ఢిల్లీకి లే కదరా. దానికి తోడు సిగ్గు లేకుండా అబద్ధాలు చూడ ఏతి. ఏ రోజు మనం హైదరాబాద్ లో ఫేమస్ అయిన చార్మినార్ దగ్గరికి వచ్చేసాం. ఏందిరా ఇది, హై ఎక్స్పెక్టేషన్లు పెట్టుకున్న ఈ VO3 మీద అసలు తుస్సుమనిపించింది. కానీ దమ్మైతే ఉన్నది గైస్ ఈ VO3 కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ వీడియోస్ చూడండి చెప్తా. తింటారేంట్రా వీళ్ళందరూ నా క్లాస్మేట్స్, ఇప్పుడు అదక్క తింటున్నారు. అందుకే చిన్నప్పుడు చదువుకోండి రా ఎడవల్లారా నిండి. షాజహాన్ ప్రేయసి కోసం తాజ్ మహల్ కట్టాడు, నీకోసం నన్నేం కట్టమంటావు? ముస్కోని ఇంటి రెంట్ కట్టుబే. ఎలా ఉంది మన క్రియేటివిటీ, నే తయారు చేసే నీటిని. ఈ వీడియోస్ తయారు చేయడానికి నేను సేమ్ ప్రాంప్ట్ నే మల్టిపుల్ టైమ్స్ ఇచ్చి అవుట్పుట్ వస్తుంది కదా, దానిలో ప్రతి దానిలో బెస్ట్ పార్ట్ వరకు మాన్యువల్ గా కట్ చేసుకొని మళ్ళా నేను ఎడిట్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ అయితే తీసా. అంటే మాన్యువల్ గా నా వరకు కూడా ఉన్నది దీనిలో. ఇలాంటి వీడియోస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి అనమాట. ఈ బిగ్ ఫుడ్లు ఇవన్నీ ఫారెస్ట్ లో బ్లాగ్స్ తీస్తా ఉంటాయి. సో ఈ VO3 బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేదనుకోండి, ఒక్కసారి కీ ఫీచర్స్ ని మిస్సింగ్. మనకి ఇందాక చార్మినార్ ని కుతుబ్ మినార్ అట్లా చేస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తాజ్ మహల్ వీడియోలో చూడండి, నేను బిగ్ ఫుడ్ చేతిలో రోజా పువ్వు ఉండాలని క్లియర్ గా ప్రాంప్ట్ లో మెన్షన్ చేశా. కానీ ఒకసారి ఇది రింగ్ పెట్టింది, ఇంకోసారి ఇది చూడండి. షాజహాన్ ప్రేయసి కోసం తాజ్ మహల్ కట్టాడు. ఈ పార్ట్ చెప్పేంత వరకు ఎతి మిస్సింగ్, ఆ తర్వాత ప్రత్యక్షం అయిపోయింది. స్టిల్ డూయింగ్ సిల్లీ మిస్టేక్స్ యార్, బట్ యెట్ అమేజింగ్. సబ్స్క్రైబ్.